హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ నుంచి, మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టాఫ్ నర్సెస్ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి దాదాపుగా 200 పైన ఉన్నటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఇందులో బ్యాక్లాగ్ పొజిషన్స్ కూడా కలిపి ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్. దాంతోపాటు మిగతా వారు కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మొత్తంగా 52 ఇయర్స్ వారు వరకు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవాలి, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి, అప్లికేషన్ ఫీజు ఏం కావాలి, ఎంత పేమెంట్ చేయాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ పొజిషన్స్ని అయితే ఫిలప్ చేయడానికి, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్మనెంట్ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. మనం వివరాలకి వెళ్ళే ముందు మాత్రం, పొజిషన్కి సంబంధించినటువంటి వివరాలకి వెళ్ళే ముందు మాత్రం ఎవరైతే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ అనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు కామెంట్ సెక్షన్లో అప్లైడ్ అని చెప్పి కామెంట్ చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు, నేనైతే మీకు రివర్ట్ ఇస్తాను. కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే తక్కువ టైం ఉంది. ఓన్లీ 10th ఆగస్టు 2026 వరకు మాత్రమే ఈ పొజిషన్స్కి ఫిలప్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. ముందుగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే చూసుకుంటే 24 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు శాలరీ చూసుకుంటే 38,720 రూపీస్ నుంచి 1,18,390 రూపీస్ పే స్కేల్ అనేది ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి శాలరీ ప్యాకేజ్ అండి. ఆపర్చునిటీ ఉన్నవారు మాత్రం అస్సలే మిస్ చేసుకోకండి. అటు రెగ్యులర్ వేకెన్సీస్ 212 పొజిషన్స్ అయితే ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాల్సింది, ఫస్ట్ అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో మాత్రం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. అది కాకుండా ఒకవేళ వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కానీ, ఇంకా జనరల్ నర్సింగ్ కోర్స్లో 3 years డ్యూరేషన్ ఉండి అండ్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఆఫ్ 6 months డ్యూరేషన్ ఉన్నవారు, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ కాలేజ్లో ఉన్నవారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజైరబుల్గా చూసుకుంటే బిఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 years నుంచి 42 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అండి మ్యాక్సిమం. దీంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ 5 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి కలుపుకొని 5 years అనేది ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ ఎవరైనా అప్లై చేస్తుంటే 3 years అనేది వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఎస్వీఐఎంలో ఎవరైనా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేవారు, అవుట్సోర్సింగ్ అలాగ్ బేసిస్లో పనిచేసేవారు, ఎవరైతే 5 years వర్క్ సర్వీస్ అయితే పొజిషన్కి చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ అయితే 52 years వరకు అయితే ఆల్ రిలాక్సేషన్స్ కలుపుకొని 52 years కంటే దాటకూడదు. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు వారు ఎవరైతే ఉన్నారో. ఇక్కడ మెయిన్ కండిషన్ రిజర్వేషన్ ఏదైనా చూసుకుంటే మనం ఓన్లీ హిందూ రిలీజన్ వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు మాత్రమే, పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత జరిగినటువంటిది వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు అప్లై చేసేవారు ఏ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్లో అంటే, ముందుగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది కావాలి. అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ మాత్రం కన్సిడర్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది కూడా కన్సిడర్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్నే వారు కన్సిడరేషన్ అనేది చేస్తారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి మినిమం ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్, మెమోస్ అన్నీ కూడా రెడీగా ఉండాలి. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో దాని కేటగిరీకి సంబంధించినటువంటి అది
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత స్టడీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇది లోకల్ ప్రిఫరెన్స్ కింద వారు చూడటానికి. ఇక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విచ్ ఎవర్ ఇస్ ప్రిస్క్రైబ్డ్, ఏదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కావాలో అవి కూడా రెడీ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా, ఆర్డర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, జాబ్ ప్రొఫైల్, పే స్లిప్స్ ఉంటే కూడా, శాలరీ ప్రూఫ్స్ ఉంటే కూడా అవి కూడా అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ స్టేట్మెంట్స్ ఉంటే అవి కూడా రెడీ చేసుకోవాలి. ఇక ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయర్గా ఉండి ఎక్కడైనా పనిచేస్తున్న వారైతే వారు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అవి కూడా రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటే అప్లై చేసిన పొజిషన్స్కి ఒకవేళ తక్కువగా 10 మంది కంటే తక్కువగా అప్లై చేసేది ఉంటే మాత్రం రేషియోలో వారికి వచ్చేసి మెరిట్ ప్రకారంగా సెలక్షన్ జరుగుతుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అనేది అండ్ ఇంటర్వ్యూ ప్రకారంగా అయితే వారిని సెలక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ 10 కంటే రేషియోలో ఎక్కువగా వారు ఎవరైతే అప్లై చేస్తారో వారికైతే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. కంప్యూటర్ టెస్ట్ అనేది మాత్రం ఏపీ టెస్ట్ సెంటర్స్ ద్వారా ఆన్లైన్ ఏపీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుంది, డేట్ అండ్ టైం అనేది మాత్రం ఈమెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా మాత్రం వారు ఇంటిమేషన్ అనేది చేస్తారు. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ పొజిషన్స్కి అయితే సెక్యూర్ చేయాల్సింది. సిబిటీలో 40%, ఓసీ అండ్ ఈడబ్ల్యూసీ వారికి అయితే సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. బీసీ వారు 35% సెక్యూర్ చేసుకోవాలి. 30% ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మాత్రం సెక్యూర్ చేయాల్సి వస్తుంది. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మాత్రం ఇంగ్లీష్లోనే ఇస్తారు. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వారి మాత్రం ఇంకా ఫైనల్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు మాత్రం వారి యొక్క హెల్త్ కండిషన్, సౌండ్ హెల్త్ ఉండాలి. తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు వచ్చేసి మాత్రం ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. ఇక ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటే మొత్తంగా టోటల్ మార్క్స్కి సంబంధించింది ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్లో చూసేది అందులో రిటర్న్ టెస్ట్కి 75 మార్కులు ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి 15 మార్క్స్ అనేది ఇస్తారు. దాంతోపాటు ఇంటర్వ్యూకి మాత్రం 10 మార్క్స్ అనేది వారు కన్సిడర్ చేస్తారు. మీకు సిలబస్ అనేది కూడా వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అనెక్షర్ 1లో ఉంది. ఈ నోటిఫికేషన్ లాస్ట్ పేజెస్లో మీకు అనెక్షర్ ఉంటుంది, దాన్ని చూసుకొని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ అనేది చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం 2,360 రూపాయలు కట్టాల్సి ఉంటుంది, అది జిఎస్టీతో కలుపుకొని. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు 1770 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారు మాత్రం ఎటువంటి ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఇక సెలక్షన్లు చేసేటప్పుడు మాత్రం నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉపయోగిస్తారు, ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి టీఏడి అనేది మాత్రం పేమెంట్ అనేది చేయరు ఎవరైతే అటెండ్ అవుతున్నారో, రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూకి అయితే ఎవరైతే అటెండ్ అవుతున్నారో. వాళ్ళు నోటిఫికేషన్లో అయితే వారు ఇచ్చేశారు. పార్ట్ ఏ కింద కోర్ నర్సింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలి, మీరు చదువుకోవాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకొని చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ బి అనే దాంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి కూడా వారు క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక మనం ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ చూసుకుంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెతుక్కోకుండా డైరెక్ట్గా క్లిక్ చేసుకొని అయితే మీరు ఈ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ 1 అనేది ఏదైతే ఉందో ఇది మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు నేను వివరించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లై ఆన్లైన్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ ప్రాసెస్లో వచ్చేసి మాత్రం మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు మళ్ళీ లాగిన్ చేసుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజ్ పేమెంట్ క్లిక్ హియర్ అనేది ఉంది. తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మీరు రెడీగా పెట్టుకున్నటువంటి ఆల్ ద సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందు మాత్రం ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. ఇక ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.